TV7 న్యూస్ కి స్వాగతం. STU ఆధ్వర్యంలో ఘనంగా సల్మాన్ రాజు ఉద్యోగ విరమణ వేడుకలు జరిగాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ ఆవరణంలో STU సత్తెనపల్లి మండల గౌరవ అధ్యక్షులు గర్నేపూడి సల్మాన్ రాజు పదవి విరమణ సందర్భంగా ఘనంగా సత్కరిస్తున్న STU సత్తెనపల్లి శాసనసభ్యులు, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నాయకులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. నాలుగు గంటల నుంచి 6 గంటల దాకా 6 గంటల దాకా రేపెక్ట్ పెట్టింది. స్వాధికారం స్వకార్యం అన్నట్టుగా, ఎందుకంటే పాల్గొనడానికి కోసం ఇవాళ ఇంటి పరిస్థితులు ఆగుతాం. మొన్న 30వ తారీఖున వాళ్ళ పాఠశాలకి వెళ్దాం అనుకున్నాం. మేము పార్టీలు అయితే పాలలో రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. అక్కడికి వెళ్ళి హాజరై మేము దూరం దాకా వచ్చాం, అటువంటి దాకా వచ్చాం. అయితే డిఓ మేడం గారు నేను వస్తున్నాను, మీరు రండి అని మళ్ళీ పిలిస్తే అక్కడ మేము ఇరుక్కుపోయాం. నా 30వ తారీఖు మరి సాల్మన్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ స్కూల్లో మిస్ అయ్యాం. మరి దాన్ని ఎలా భర్తీ చేయాలి అని చెప్పి మనసులో కొద్దిగా వెళ్తుంది. అంటే రాజు గారు ఫోన్ చేసి మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే మంచి అవకాశం వస్తుంది మనకు కూడా అది అని చెప్పి ఈరోజు మరి హాజరవడం జరిగింది. ఇక్కడ సల్మాన్ రాజు గారు శ్రీనివాసరావు చెప్పినట్టు హెచ్ఎం సందర్భంగా గొప్ప హెచ్ఎము, మంచి హెచ్ఎము ఉన్న కాలంలో ఎవరంటే సింగిల్ టీచర్ హెచ్ఎము. సింగిల్ టీచర్ హెచ్ఎము ఆయనకి మరి అన్ని పాఠా చెప్పుకోవాలి, అన్ని చేయాలి. ఇప్పుడు హెచ్ఎం అందరూ అన్ని చేయాల్సిందే. అది ఇద్దరు కన్నా IMMS సేవలు పెట్టాల్సిందే, ఏ రకమైనా వేయాల్సిందే, బిల్లు వేయాల్సిందే. అందువలన ప్రస్తుతం ఉన్న హెచ్ఎంలో మంచి కూల్ హెచ్ఎంస్ ఎవరంటే 6 టీచర్ హెచ్ఎం అనమాట. అది అందువలన సార్ గారు నేను వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు MBBS వెన్నాదేవిలో సింగిల్ టీచర్ హెచ్ఎంగా విజయవంతంగా, ఎందుకంటే ముఖంలో ఆ చిరునవ్వు జరగదు, ఇప్పుడు కనపడదు. అంటే లోపల ఉందో తెలియదు మనకి, పైకి మరి హ్యాపీ కనపడుతుంది. ఇలా చేయగలుగుతున్నారు, మీరు ఎందుకు ఆందోళన జరుగుతున్నారు అనిపిస్తుంది. అది సహకారం గురించి ఉన్నాం. MMS సంబంధించి ఆయన UP స్కూల్లో ఉన్నప్పుడు 8th క్లాస్ పిల్లల్ని మనకి MMS ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి సంబంధించింది. కానీ నేను వచ్చిన కొత్తలోనే నాకు చెప్పారు ఇంకా అది. అయితే పిల్లల్లో పిల్లల అంటే అది ఎక్కువగా యూనియన్ పరంగానే ఉంటారు నాకు తెలిసి. ఆయన ఈ వృత్తికి ఎంతైతే నిబద్ధతగా వర్క్ చేస్తారో అంతే నిబద్ధతగా STUకి పనిచేస్తాం. అది మనం గమనిస్తున్నాం కదా ఇప్పుడు. అందువలన ఆయనకి మరి ఆయన STU రుణపడతాడా, STU ఆయన రుణపడదు అని తెలియదు, కానీ అది ఆయన బాగా చేస్తాడు. STUకి సంబంధించిన విషయంలో, యూనియన్కి సంబంధించిన విషయంలో మాత్రం బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆ గ్రూప్లో ఏదైనా రెస్పాన్స్